చాలా మంది నాయకులు పార్టీలు టికెట్లు ఇస్తే అవుతారు, కానీ ప్రజల నుంచి వచ్చిన నాయకుడు పెద్ది సురేశ్వర్ రెడ్డి గారిని పెట్టారు. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అందుకే వాళ్ళు స్పందించి అన్ని లక్షల మంది వచ్చారు. మామూలు ఒక మాజీ ముఖ్యమంత్రికో మాజీ మంత్రికో వస్తారు అట్లా, కానీ ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి 1,00,000 మంది రావడం అంటే మామూలు విషయం కాదు. లక్షలాది మంది వచ్చారు. ఇవాళ తెలంగాణ అస్తిత్వం మళ్ళా ప్రమాదంలో పడ్డదనిపిస్తా ఉంది. ఎవరి కాళ్ళ కిందనైతే తెలంగాణ అణగదొక్కబడిందో, మన యొక్క వనరులను తెలుసుకున్నారో అటువంటి వ్యక్తులు వచ్చి తెలంగాణ ఏర్పడ్డ రోజుని వ్యవస్థాపక తొడగబడుతున్నారు. ఎవరిని జాగీరు, ఎవరు జాతి పిత అంటున్నారు. అటువంటి వాళ్ళు గొంతులు చేస్తున్నాయి అంటే తెలంగాణ ఇవాళ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడ్డట్టు. కాబట్టి ఆనాడు అక్కడ కేసీఆర్ గారు తెలంగాణ లోపల సంపన్న వర్గాలను, ఇలాంటి యోధులను, ఇలాంటి సైన్యంతో ఏకం చేసిండ్రు. ఆ యొక్క వార్తలను విశ్వవ్యాప్తం చేసింది ఇక్కడ ఉన్నటువంటి టీడీఎఫ్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. ఇవాళ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం స్టాండ్ ఎట్లున్నా కూడా ఎన్ఆర్ఐల పవర్ అది. ఎందుకంటే ఒక ఎన్ఆర్ఐ తన పుట్టిన ఊరికి, మండలానికి, కాన్స్టిట్యున్సీ కి అంతో ఇంతో సాయం చేస్తాడు. అతను చెప్తే కొన్ని వేల కోట్లు ప్రభావితం అవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇవాళ తెలంగాణ అస్తిత్వ ప్రమాదంలో పడ్డది. మీరంతా కూడా గొంతెత్తాల్సిన అవసరం ఉంది సోషల్ మీడియా వేదికగా. ఎందుకంటే మనం అక్కడ లేం కాబట్టి కనీసం మన యొక్క జాతిని చేయాలి. ఎందుకంటే జాతి బిడ్డలాంటి బాబు కేసీఆర్ నే ప్రశ్నిస్తున్నారు. ఎవరో వచ్చి తోడబడుతున్నారు హైదరాబాద్ లో. కాబట్టి అందరికి అప్పీల్ చేస్తున్నాను, మనం మళ్ళీ అప్పట్లాగా కార్యోన్ముఖం కావాలి. మన ప్రమాదంలో ఉన్నాం కాబట్టి జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేస్తూ కంక్లూడ్ చేస్తున్నాను. అందరూ ముందుకు వచ్చి ఒక ఫోటో తీసుకొని మనలో ఒకరి గురించి తలుసుకొని, మనలో ఒక మహా మనిషి గురించి నెమరు వేసుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ పార్టీ అమెరికా మిత్రులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే పెద్ది గురించి మాట్లాడుకోవడం అంటే తెలంగాణ ఉద్యమం గురించి నెమరు వేసుకున్నట్టుగానే నేను భావించుకుంటా ఉంటాను. వరంగల్ పేరు చెప్పగానే మనకు ఒక 4 వ్యక్తులు గుర్తొస్తారు. మొదట్లో కాళోజీ గారు తెలంగాణ కోసం పోరాటపడ్డాడు. తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సార్, అలాగే బిఆర్ జనార్దన్. మళ్ళీ ఆ వరంగల్ గుర్తొచ్చే పేరు పెద్ది సుదర్శన్ రెడ్డిది మాత్రమే. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్ర పెద్దికి ఊరికే వచ్చింది కాదు. పెద్ది ఆశయాలు నిజాయితీ ఉంది. పోతూ పోతూ ఒక విచిత్రమైనటువంటి ప్రశ్న మనం ముందు పెట్టిపోయింది పెద్ది. రాజకీయంగా ఎలక్షన్ల 2 సార్లు ఓడిపోవచ్చు, కానీ మనిషిగా ప్రతిసారి గెలుస్తూనే వస్తున్నాడు పెద్ది. ఎందుకంటే చాలా మంది నాతో కొంతమంది మిత్రులు ఫోన్ చేసినారు, అరే చచ్చిపోతే పెద్దిలాగా కావాలి, చచ్చిపోతే పెద్దిలాగా కావాలి అన్నాడు. చచ్చిపోతే పెద్దిలాగా ఎందుకు కావాలి అని అనుకున్నప్పుడు పెద్ది అశేషమైనటువంటి లక్షలాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. కాబట్టి చావంటే పెద్దిలాగా ఉండాలి అని అంటే పెద్ది మనిషిగా స్వార్థంతో బతుకుంటే పెద్దికి అంత గొప్ప పేరు వచ్చేది కాదు. తన స్వార్థం వల్ల స్వరాష్ట్రం కోసం పోరాటం, తన స్వార్థం అంతా కూడా వచ్చిన తెలంగాణ మళ్ళీ అగమైపోతున్నది కాబట్టి మళ్ళీ తెలంగాణను కాపాడుకోవాలన్నటువంటి ఒక స్వార్థమే తప్ప పెద్దికి ఎలాంటి పదవుల స్వార్థం లేని కావాల్సినటువంటి వ్యక్తి పెద్ది. అది ఎప్పుడు నాకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే అదేందో వస్తూ నాకు వ్యక్తిగతంగా నేను కరణం చెప్పిన విచిత్రంగా పెద్ది వాళ్ళ భార్య స్వప్న ఇద్దరు కూడా హరీష్ అన్న దగ్గర ఒకరోజు మేము కూర్చున్నాం. సడన్ గా వచ్చేది, ఎందుకో చాలాసేపు కూర్చున్నాడు. బహుశా తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాంలో అనేక వేదికలను పంచుకున్నాం, అలాగే వచ్చిన తర్వాత పంచుకున్నాం. అదెందుకో నాకు వ్యక్తిగతంగా బహుశా ఇదే నీతో చివరి పువ్వనేమో, నీతో చివరి మాటలేమో అనుకున్నాడో ఏమో. దాని తర్వాత మళ్ళీ కనబడలేదు. నేను నిన్న గుర్తు చేసుకున్నాను. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ ఒక మంచి వ్యక్తిని, అంటే మళ్ళీ ఒక పోరాట స్ఫూర్తిని కోల్పోయినటువంటి ఒక మనిషిగా మనం పెద్దిని చాలా మంది మనం గుర్తు చేసుకుంటా ఉంటున్నాం. ఇక్కడ వాస్తవమే ఇలా కేసీఆర్ గారికి వరంగల్ అనగానే ఎంతటి కఠినమైనటువంటి పని ఉన్నా కూడా మొట్టగా కేసీఆర్ గుర్తొచ్చే వీర సైనికుడు పెద్ది మాత్రమే. ఇది పెద్ది మాత్రమే చేయగలుగుతారు. వరంగల్లో ఏ సమస్యకైనా ముందు నడవగలుగుతారు. పెద్ది అర్థంకి ఎందుకేసి అడిగే లేదు. ఆ పెద్ద ఆకారం ఏందో ఆయన దానిలో క్రియేట్ చేసుకున్నాడు. నాకు తెలిసి
ఇట్లా మంచి ఒకటిది నిండు విగ్రహం. అసలు ఆయనే క్రియేట్ చేసుకోవడానికి ఉద్యమంలో తన పాత్ర క్రియేట్ చేసుకున్నాడు, తన ఆకారాన్ని, తన వ్యవహారాన్ని, తన మాటలు కూడా అట్లా క్రియేట్ చేసుకున్నాడు. నాకు జీవితంలో మొదటిసారి నేను ఇక్కడ చరిత్ర సుదర్శన అనే పేరు మొదటిసారి వాడినాను. జీవితంలో ఎప్పుడు కానీ నేను పెద్ది అంటే ఆయన రసమైన మాత్రమే మాట్లాడేది. ఎన్నడూ నేను పేరు పూర్తి పేరు పెట్టుకుని పిలుచుకున్నటువంటి జీవితం కూడా లేదు. అంత ప్రేమ గల వ్యక్తి. అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే కూడా నేను మంచిగా మాట్లాడగానే వెంటనే వచ్చి నాన్న కలిసేవాడు. ఆయన మాట్లాడితే అంటే ఒక మనిషి చాలా మంది ఈర్ష ఉంటుంది. అబ్బాయి అసెంబ్లీలో నాకన్నా గొప్పగా మాట్లాడి అని అనుకుంటారు. కానీ ఎదుటి వారు గొప్పగా మాట్లాడుతూ ఉంటే సంతోషపడి నిస్వార్థమైనటువంటి వ్యక్తి పెద్ది. అది చాలా గొప్పగా చేశారు ఆ వ్యక్తి పెద్ది. కాబట్టి ఇలా వాస్తవంగా ఈ ఆటలో భవిష్యత్తు ఆరోగ్యంగా ఉంటే హరీష్ అన్న వస్తున్నాడు అని అంటే ముందుగానే బట్టలు చదువుకున్న వ్యక్తిలో పెద్ది కూడా ఉండేవాడు. ఇలా అనారోగ్యంగా తను లేకపోయినా, భౌతికంగా తను లేకపోయినా కూడా పెద్ది మన అందరిలో ఉంటాడు. రేపు తెలంగాణ ప్రజల్లో అందరూ కూడా పెద్ది స్థానము చిరస్థాయిగా ఉంటుంది. ఎందుకంటే పెద్ది కుటుంబాన్ని, పెద్ది అన్న కుటుంబ సభ్యులుగా భావించుకున్నారు. కేసీఆర్ కానీ, హరీష్ అన్న కానీ, కేటీఆర్ కానీ, తెలంగాణ ప్రజలందరూ కూడా మా పెద్ద పేరు బంధం తెగిపోయింది అన్నటువంటి బాధ అయ్యాలి ఇక్కడ చూస్తా ఉన్నాం. వాస్తవంగా మేమేదో మహేష్ అన్న ఇట్లా ఫోన్ చేసినప్పుడు సరే మనం ఎంతమంది వస్తారో అనుకున్నాం, కానీ ఇలా పెద్ది మీద ప్రేమతోని ఒక మెసేజ్ పెడితే ఇంతమంది వచ్చేసారు. నిజంగా అది పెద్ది సంపాదించుకున్నటువంటి ప్రేమ. కాబట్టి తప్పకుండా పెద్ది కుటుంబాన్ని కాపాడుకుందాం, పెద్ది ఆశయాన్ని కాపాడుకుందాం, పెద్ది ఆరాటాన్ని కాపాడుకుందాం. జోహార్ పెద్ది సుదర్శన్. జోహార్ జోహార్. అరే మనం పోయి స్టీడ్ ఎక్కకపోతుంది ఎట్లా ఎంత బాధల్లో ఉన్న తప్ప ఇక్కడ ఉండాలని ఎవరు కూడా ఊహించుకోలేదు. లాస్ట్ ఇయర్ ఇక్కడ తెలంగాణ ఫార్మేషన్ డే వచ్చి ఉన్నాడు డల్లాస్. తర్వాత ఆట సభలో ఎవరు రాలే. ఉద్యోగం నేపథ్యంలో ఎప్పుడు అదే ఉండడం, 10 ఏళ్ళ ఇది రాష్ట్రం రావడం, డెవలప్మెంట్ ఉందని తప్ప దీన్ని దృష్టి పెట్టి అరే వాళ్ళు మనకు రాలేదు, ఎవరైనా తప్పాటు చేసుకుంటున్నాం అనుభవం అని హరీష్ రావు గారు చెప్తే అందరం మా మహబూబ్నగర్ జిల్లాలో మిగతా అందరం కలిసి సరే బయలుదేరింది. ఆయన సీరియస్ ఉన్నందుకు హరీష్ ఆగిపోయాడు. మేము కూడా ఆగుదామని అందరూ చెప్పినాం. అందరం ఆగుతాం మేము కూడా అని చెప్పి ఇంటికి పోయి వాళ్ళకి చెప్తే లేదు మీరు పోండి, మీరు పోయి అటెండ్ కానీ. కానీ ఇట్లా ఈ దానికి అటెండ్ అవుతామని చెప్పి ఊహించుకోవాలి. ఒక రకంగా చాలా బాధ ఉంది మాకు. తర్వాత పేపర్లలో ఫోన్లో చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే చాలా మంది అంటే తెలంగాణ ఉద్యమకారులు ఎమోషన్లోనే వస్తారు జనాలు. అన్ని దాదాపు లక్ష్యం వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే అరే పుడితే ఇట్లా పెద్దలాగా కొట్టాలా, సస్తే ఇట్లా కావాలని చాలా మంది అనుకుంటారు వచ్చిన ముందర. ఎందుకంటే ఏదో బతకాలని తెలంగాణ రక్తంలోనే ఏదో బతకాలి, బతికి ఏదో చేయాలని ఉండదు. బతకడం అనేది 10 మంది గురించి బతకాలా, త్యాగం చేయాలా అనేది గొప్ప. ఫ్యామిలీలో కూడా త్యాగం చేసిన ఉంటే కూడా గొప్ప ఎప్పుడు అటువంటిది అనమాట. అలాంటిది అందులో వచ్చిన వాళ్ళు కూడా జనరల్ గా ఇట్లా ఉంటారా, ఇట్లా చావాలా అనే చావుతో కూడా పోల్చిన వాళ్ళు చాలా మంది. పోతే చాలా మంది ఎంతో ఉద్యమంలో షేర్ చేసుకుని మానుకోట సంఘటన చాలా అందరూ తెలుసు. ప్రతిదీ ఏదైనా సీరియస్ ప్రోగ్రామ్ ఉంటే మేము ముందు పార్టీ తరఫున సాధన అవుతుండే. మేము ఉద్యమంలో చేసి ఉద్యోగ సంఘం ముందు వేస్తాం. 2 రోజుల ముందు పోయినప్పుడు ఆయనే రైల్వే స్టేషన్ పక్కన చిన్న పోయిన రైల్వే స్టేషన్ కొంతమందిని మొబిలైజ్ చేసి ఇచ్చాం. తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత ఫైరింగ్ అయిపోయింది, గొడవలు అయిపోయినాయి, కాలు జరిపినాయి. తర్వాత మళ్ళీ పోయినప్పుడు అప్పటికే కాలుకు ఏదో రాడు ఉంచుకున్నాం. దాన్ని రాడు ఉంచుకొని ఇతరులకు వెళ్ళింది తీసిన తర్వాత మొత్తం కట్టుకున్నాం కాలు పాదాన్ని, అంత బ్లడ్ కనిపిస్తుంది. అట్లే వచ్చి ఏమైందంటే మనకి చదివిందా అరే నువ్వు ఇంత మండడవు ఇంత సీరియస్ గా నడవడికి వస్తే ఎందుకు వచ్చినావు అంటే లేదే వచ్చింది కదా వచ్చింది అంటే అంత కమిట్మెంట్, ప్రాణం సైతం లెక్క చేయకుండా ఒక కమిట్మెంట్. జనరల్ గా మా పార్టీలు ఎట్లుందంటే తెలంగాణ వస్తుందని ఆ రోజు వరకు కూడా మాకు ఎవరు కూడా నమ్మకం లేదు, రాదనుకున్నాం. నేను అసలు రాదు 100% మాకు నమ్మకం, 99% రాదు అనేది. కానీ వచ్చే తర్వాత కొట్లాడాలి. చాలా మంది మా వాళ్ళు ఎట్లంటే తెలంగాణ రాష్ట్రం నుంచి రాజకీయాలు వచ్చిన వాళ్ళు ఉంటారు. అది రాష్ట్రం వస్తుంది, ఈ పార్టీ భవిష్యత్తు ఉందని వచ్చిన వాళ్ళు. వచ్చిన తర్వాత అరే రాజకీయంగా ఇక్కడ ఉంటే వెళ్తామని చెప్పి అంటే 3 రకాలు ఉంటాయి.
ఎందుకంటే మాది ఉద్యమ పార్టీ, రాష్ట్రం గురించి ఉద్యమ పార్టీ, రాష్ట్రం గురించే ఏకైక ధ్యేయంగా కేసీఆర్ గారి నేతృత్వంలో నడిపించిన పార్టీ. కానీ ఆయన రాష్ట్రము వచ్చేంత వరకు కొట్లాడతా, సచ్చేంత వరకు కొట్లాడతా అనే వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులలో ఆయన ఒక వ్యక్తి. మరి ఈరోజు మీరు ఒక్కరు ఆలోచన చేయాలి. ఆయన ఎమ్మెల్యే గెలిచిండు, అంతకుముందు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ చేసిండు, చిన్న రాజకీయంలో ఒక ఎంపీపీ చేసిండు, సర్పంచ్ చేసిండంటే ఒక జిందగీ వారు మాజీ సర్పంచ్ మా ఎంపీ హాయి ఉంటారు ఫ్యామిలీ అంతా కూడా. ఒక ఎమ్మెల్యే అతను కార్పొరేషన్ చైర్మన్ చేసిండు. మరి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత చనిపోయిందంటే ముసలాయన కాదు, దేశం కాదు. ఒక్కసారి ఆలోచన ఎందుకు చనిపోయారు? ఏమైనా పెద్ద రోగం ఏం లేదు, డిసీజ్ ఏం లేదు, యాక్టివ్ మంచి 6 అడుగులు బ్రహ్మాండంగా వ్యక్తి. ఒక్కసారి ఆలోచన ఎందుకు చనిపోయాడు? ఇలా ఎవరైనా ఆయనే కాదు, మా పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఓడిపోయిన ఎవరైనా వదిలేయాలి. అది ఇంకొక టర్న్ వచ్చింటే ఇల్లు వస్తుండే, ఇంకొక టర్న్ వచ్చి ప్రాజెక్టులు అయిపోతుండే, ఇంకొక గెలిచింటే ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతుండే. పోయిపోయి ఎట్లా పెడుతున్నారు, ఎట్లా చేతిలో పెడుతుంది, అయిపోయాడు. భూములు పంటలు పడతలేవు, పేదరికం వచ్చేసి అని ఏ వర్గం వాళ్ళు చూసుకున్నా బాగుంటుంది సంఘటన. మరి ఆయన ఎందుకు ఉండి 6 అడుగుల వ్యక్తి, మంచి బలంగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోయిందంటే జబ్బు కాదు, అది చిన్న జబ్బు వచ్చిన ఎందుకు చూసుకోలేకపోయాడు. ప్లస్ హార్ట్ అటాక్ వచ్చేటంత ఇది ఏమైంది ఒక్కసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఆయన నిత్యం అందరూ ఆయన దేవుడు తొందరపోయాడు. చాలా మంది కూడా ఎవరు కూడా ఓడిపోయిన తర్వాత ఓడిపోయినామని బాధ కాదు, అరే ఇంత కష్టపడి చేస్తుంది తెలంగాణ, అంత కష్టాలు పడి దెబ్బలు జైల్లో జీవితాలు నాశనం అయిపోయి మనకి బతికిపోయేవాడు, చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు. వచ్చిన తెలంగాణ ఎవరు చేత పడిపోయారు, ఎట్లయిపోయారు తెలంగాణ ఆగమైపోయాడు అనేటువంటి ఆలోచన చేయడం, దాని నుంచి కొట్లాడుతుంటే మనం వాళ్ళని వేధించడం, కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం, రకరకాల ఒక మానసికమైనటువంటి ఒత్తిడి ఉందా లేదా, ఏ రకమైన మానసిక ఒత్తిడి ఉందంటే మీరు కనుక్కోండి. వ్యక్తిగతంగా ఏం జరిగింది, ఈ రోజు ఏం చేస్తుండే, ఏం గురించి బాధపడ్డాడు, ఇది ఏం కేసులు పెట్టిండు, ఓడిపోయాక ఏం కేసులు పెట్టిండు, ఏమి ఇబ్బంది పడుతున్నాడు, ఫ్యామిలీని హ్యాపీగా ఉన్నదా, కుటుంబం ఎందుకు హ్యాపీ లేదు, పిల్లలు ఎందుకు హ్యాపీ లేరు, ఆయన ఎందుకు హ్యాపీ లేడు అనేది ఒకటి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు కూడా ఉన్నారు, అక్కడ అవకాశాన్ని ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ అందరికి కూడా వీడు ఉన్నవాళ్ళు దయచేసి మీరు ఒక్క రూపాయి మేము అడగం, ఒక పైసలు నాకు వీడు ఒకటి తల్లి తర్వాత తల్లి కన్నా ఎక్కువ ప్రేమించేది మన భూమి, కన్న తల్లి కన్నా ఎక్కువ. మరి మీరు ఇక్కడ వచ్చిర్రు, అదే భూమి నచ్చుకుంటే రాకుండా మీరు వచ్చిర్రు, మేమేదో కష్టపడుతున్నాం. మీరు ఇక్కడ నుండి మీరు ఏం చేయాలనేది దయచేసి పార్టీ గిట్టిలను పక్క పెట్టి, పార్టీలు కులాలు మతాలని పక్క పడేసి, ఇలా పెద్ద విశ్వేశ్వర రెడ్డి గారు చనిపోయాడు, మనం చూస్తామా? ప్రతి మనిషి అంతే, ప్రతి మనిషి పుట్టినప్పుడు ఎట్లా ఉంటాడో చనిపోయినప్పుడు అట్లా ఉంటుంది. తెలుసుకోలేక మనం ఈర్ష ద్వేషాలతో రకరకాలు చేస్తూ ఉంటాం. ఇలా ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు, ఏ వ్యక్తులకు వ్యతిరేకం కాదు, మనందరూ చేసుకుంటూ ఇంట్లో ఎట్లా చేద్దాం అనేది ఆలోచన చేయాలి. ఎట్లా చేద్దాము, మేము ఉన్న వాళ్ళకి ఎట్లా ఫోన్లు ఇచ్చి చెప్తాము, మేధావులకు ఏం చెప్తాము, మనం ఏం చేద్దాము, చేతగా రేపు మన కుటుంబానికి ఏం చేద్దాము. ఇప్పుడు ఉన్న వాళ్ళ సురేష్ రెడ్డి గారు రేపు వాళ్ళ ఫ్యామిలీలో ఏ రకంగా మనం అవసరం పడుతుంది, ఫ్యూచర్ ఏ రకంగా అవసరం పడ్డప్పుడు నేను ఏం చేయగలుగుతా అనేది చేసినప్పుడు ఆయన నిజమైన వాళ్ళు అనిపించే వాళ్ళు ఇక్కడున్న వాళ్ళు మాత్రం దయచేసి నాకు సాయం ఏదో ఒకటి తోచినంత సాయం చేసినప్పుడే అప్పుడు ఆయన ఆత్మ శాంతిస్తారు. నా బిడ్డలు ఇక్కడ పోయినా నన్ను మర్చిపోలేదు. ప్లస్ ఆయననే కాకుండా రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలన్నా నిర్ణయాలు ఈయన ఉండి మొత్తం చక్రవర్తుంటారు, అందరూ గ్లోబల్ ప్రచారం చేస్తుంటారు, రకరకాలు చేస్తుంటారు కొంతమంది. కానీ మీరు నిజమైన వాళ్ళేమో నోరిపోరు, నిజమైన ఏమో ఇవి చేస్తుంటారు. నిజమైన వాళ్ళు మీరు నోరిపితేనే, మీరు గట్టిగా కంగారు నడితేనే మేము కూడా మాట్లాడదాం. ఏం వీడు ఉండి సోషల్ మీడియా నడుపుతుంటాడు, వీడు ఇంకో రకరకాలు నడుపుతుంటాడు, వీడు మొత్తం ఏమో అబద్ధ ప్రచారం చేస్తాడు, ఒక్కొక్కరు ఒక ఎజెండాతో చేస్తారు. కానీ మీ అందరూ ఒకటే ఎజెండా, ఈ రాష్ట్రాన్ని తెచ్చి వాళ్ళు కష్టపడి మనం కాపాడాలని ఒక ఎజెండా పెట్టుకోండి. ఎవరు కాపాడాలందరూ పదేళ్ళు ఎవరు కాపాడారు? 70 ఏళ్ళలో తాగడానికి మంచి ఇల్లు ఉండే, ఇవాళ 70 ఏళ్ళ తర్వాత మనం పల్లెటూరులో మూడు ఇల్లు ఊరు బయట చిన్న తాండ ఉంటే కూడా సార్ కేసీఆర్ గారు చెప్పి నీళ్ళు ఇచ్చింది. చిన్న ఎకరం ఉంటే 50 ఎకరాలు ఉన్నాయని ఊరు పెట్టి హైదరాబాద్ వచ్చి పని చేస్తుంటారు, బతికి వచ్చి మళ్ళీ మిగిలిపోయిన 5 ఎకరాలు ఉంటే ఆగిపోతున్నాడు. అసలు ఊహించిన స్థాయి అమెరికాలో కూడా
అమెరికాలో కూడా ఇల్లు కొంటే ఎంత ధర ఉంటుందో, ఎందుకంటే అమెరికాలో ఇల్లు ఉందంటే గొప్ప చూస్తారు. అమెరికా ఇల్లు కొన్నాడంట, అమెరికా కాలం ఉన్నాడంట. నీవు ఈడ ఇల్లు కొంటే 2 ఇళ్ళు అమ్మితే హైదరాబాద్ లో 1 ఇల్లు రాదు. అంత స్థాయి ఎట్లయితే విట్టిగా ఉంటుంది. 70 ఏళ్ళు 10 ఏళ్ళు ఎట్లా అవుతుంది? కూడా వస్తు మాట్లాడుతుంది వేస్ట్ అవ్వాలి. 10 ఏళ్ళు ఎట్లా ఎన్ని వందల మంది 1000 మంది కష్టాధితము, ఎంత శక్తి, ఎంత తపస్సు, అందరూ యూనిటెడ్ చేస్తేనే కదా ఇది. మరి అలాంటిది మీరు ఉండి తెచ్చేసి మీరు రోజు గంట సేపు టైం ఇవ్వండి, మీకు చుట్టాలకు చెప్పండి, బంధువులకు చెప్పండి, అరే ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు నేను కాపాడాలి, మీ వంతు సహాయ సహకారం ఉంటే మేము కూడా చేయగలుగుతాం, కష్టపడగలుగుతాం. దయచేసి అప్పుడే ఆ కుటుంబానికి మీరు ఏదైనా ప్రతి ఒక్కరు అవసరం వచ్చినప్పుడు ఏం చేయకపోయినా అవసరం వచ్చినప్పుడు నా వంతు మీకు సాయం చేసే మనసు అనుకోండి. అవసరం వచ్చినప్పుడు కొడుకు, బిడ్డకు, వాళ్ళ కుటుంబానికి ఏదైనా చేయగలిగితే చేయండి. ప్లస్ మేము చెప్పింది వాస్తవం అయితే 10 ఏళ్లలో ఏమైనా కేసీఆర్ లేకపోతే మీ కష్టాలు ఉంటారు. అది మీకు మీ ప్రతిష్ట నిజంగా ఉంటే మీరు ఇక్కడ నుంచే ప్రయత్నం చేయండి. ఈసారి మనం గట్టిగా చేసుకోకపోతే మళ్ళా తెలంగాణ అయిపోతే మనకి రోడ్డు వల్ల కూడా కాదు, అందరి ఓటు కూడా పోతుంది. అయిపోయింది. భవిష్యత్తులోనైనా ఎన్ఆర్ఎస్, తెలంగాణ ఎన్ఆర్ఎస్ కొంతమంది పాపం తిప్పలు పడుతున్నారు. కానీ ఒకరి వల్ల కాదని మీరందరి వల్ల ఆఫీస్ పెట్టుకొని ఇక్కడ చిన్న ఒక సెల్ ఏర్పాటు చేసుకొని దుబాయ్లో ఎవరైనా చనిపోతే వాళ్ళందరూ పంపుతుంటారు. ఇక్కడ మీకు అవసరం లేదు. ఇక్కడ దుబాయ్లో వాళ్ళందరూ ఏం చేస్తారు, దుబాయ్లో సంఘం అక్కడ చనిపోయిన అప్పుడు పోస్ట్ పాస్పోర్ట్ ఎందుకు పోయి జైలు వాడు బెయిల్ ఇప్పాడు, జాబ్ తిండి పెట్టాడు, చదువుతారు. ఇక్కడ అవసరం లేదంతా. ఇక్కడ ఉండి మన ప్రాంతానికి తెలంగాణలో ఎట్లా చేయాలని చూడండి. ప్లస్ ఆంధ్ర కూడా పక్కన పేదలు, ఆంధ్రలో కూడా పేదలు ఉంటారు, వాళ్ళు కూడా సాయం చూడండి. ఒక తెలంగాణ ఎన్ఆర్ఎస్ ఫోరం తెలంగాణ అంటే ఇక్కడ 3 రకరకాల సంఘాలు పెట్టుకున్నాం, 3-4 పెట్టుకొని ఇది నా సంఘం, ఇది ఈ సంఘం కాదు, 3 కలిపి మళ్ళీ అందరం రాష్ట్రం గురించి ఆ ప్రాంతం గురించి పాటుపడ్డట్లయితే మాకు కూడా మన రావాలనిపిస్తుంది. ఒకసారి వచ్చిన తర్వాత మన రావాలనిపించేదంటే ఈ మన రావుతో కనిపిస్తాయి. అట్లా ఒకసారి వస్తే మన రావాలనిపించినట్టు మీరు చేయండి. మీరు వచ్చినప్పుడు కూడా మళ్ళీ మా 10 మంది రావాలని చెప్పి కూడా చేస్తాం. మీరు అపాయింట్మెంట్ పైసలు ఉంటే ఇన్నే అవి కట్టుకోకుండా ఇక్కడ ఏమైనా చిన్న ఇండస్ట్రీస్, అక్కడ ఏదైనా బ్రాంచ్ ఏర్పాటు చేయడము, అక్కడ వాళ్ళందరూ ఉపయోగపడేది చేయండి దయచేసి అని చెప్పి చేస్తాం. డబ్బు ఎక్కువ కూడా పేదలకు సహాయం చేయడం, అక్కడ అటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా మా పార్టీ మేము ఆదుకుంటాం. మీరు కూడా ఒక ధైర్యం ఇచ్చినట్లు మీరు కూడా అందరూ కూడా సహాయం పెట్టి. సభకు నమస్కారం. గత 25 సంవత్సరాలుగా మీరు ఉద్యమ నాయకులుగా, రాష్ట్ర నాయకులుగా, ఒక పెద్ద నాన్నలాగా, తండ్రి లాంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు పనిచేస్తుంటే మేము గత 25 సంవత్సరాలుగా అదే కేసీఆర్ గారి సైనికులుగా ఇక్కడ తీర్చిదిద్దిన 50 రాష్ట్రాలు, 4 టైం జోన్స్, ఇవి ఒక 50 దేశాలు ఎక్కువ ఉంటాయి. అలా ఎంతో మంది సైనికులను తయారు చేసిన మేము ప్రేమగా తెలుసుకునే అమెరికా హరీష్ అన్న, మహేష్ అన్న మా అందరినీ అనుసంధానం చేస్తూ 25 సంవత్సరాలు ఎక్కడ గడిచినాయో ఎవరికి తెలియదు. 2 సార్లు ప్రభుత్వం నడిపినారు, 14 సంవత్సరాలు పోరాటం చేస్తున్నారు. ఈ 50 రాష్ట్రాల్లో మీలాంటి అతిథులు, నాయకులు, ఆత్మీయులు, సహోదరులుగా మా కుటుంబ సభ్యులు అయిపోయినారు. ఎన్నో సభలు అన్న ఆధ్వర్యంలో ఇక్కడ చేసుకున్నాం. అన్ని మన రాష్ట్ర అవతరణ దినోత్సవం, మన రాష్ట్రం మేము అన్ని సక్సెస్ఫుల్ గా చేసుకునే సంతోష సమయాల్లో చాలా ఆనందంగా ఉండే. ఇలాంటిది ఒకటి మీ అందరి ఆధ్వర్యంలో చేసుకుంటాం అనేది ఒక గుండె సభ్యుని కోల్పోయిన బాధతప్త హృదయంతో అందరూ చాలా బాధగా ఉండే. ఒక బిట్టుతో ఎందుకు ఇంతమంది వస్తారంటే ఒక హరీష్ అన్న లాంటి మహేష్ అన్న మాకు ఉన్నాడు. మీరందరితో అనుసంధానం చేస్తూ వివిధ రాష్ట్రాల్లో మా అందరికి కూడా ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటాడు. సో ఆయన చేసే ఈ ప్రతి కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అయినాం. దానికి ఈ రోజు మీ అందరితో కలిసి మేము ఇక్కడ ఈ సభను నిర్వహించుకుంటున్నాం. బాధగా ఉంది. ఒక్క అనుభవం, మన పెద్దన్న వాళ్ళ మిత్రుడు సుధీర్ ఇక్కడ ఉన్నాడు. వాళ్ళు రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారు మళ్ళీ రాష్ట్ర సభ్యులతో ఇక్కడ కాటన్ ఫీల్డ్స్ టెక్సాస్ రాష్ట్రంలో పర్యటించేటప్పుడు 3 రోజులు ఆయనతో నేను క్లోజ్ గా తెలియను. సోదరుని కోల్పోయిన బాధ, మా తల్లిదండ్రులు నా నాన్న చనిపోయాడు,
ఇప్పుడు ఒక సొంత సోదరుడు చనిపోయిన బాధతో ఉంది మాకు. సో ఇలాంటి రోజు ఒకటి ఉంటుందని అనుకోలేదు. బట్ ఆ కుటుంబానికి మీ అందరూ అండగా ఉండాలని, మా కుటుంబాలకు మీరు చాలా సహాయం చేస్తారు, మా ధైర్యం మీరే. మనందరం ఉన్నా చేసినా మా ఇక్కడ అమెరికాలో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని అన్ని అన్నా పిలుచుకుంటాం. సో చాలా సంతోషం మీ అందరు ఇక్కడ రావడం, బాధాకరం. అన్న ఇది ఒక దినాన్ని మీ అందరి సమక్షంలో జరుపుకుంటాం. నమస్కారం. ఈరోజు ఆట అంటేనే అందరం వచ్చి ఇక్కడ ఆనందంగా జరుపుకునే ఒక ఉత్సవ సభ. ఈ సభలో ఈ విధంగా పెద్దన్న మాకు పుట్టమది గారికి రాజేంద్ర అన్న పరిచయం చేసి వారితో మేము పరిచయం అయినాం. నిజంగా ఒక అన్నదమ్ముల అనుబంధంతో మేము వారితో ప్రయాణం జరిగింది. అట్లాంటి అందరం కోల్పోవడం నిజంగా చాలా బాధగా ఉంది. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని భగవంతులు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాలు కోల్పోయారు, కన్ను కోల్పోయారు. తనకి పుట్టుకతో పోయింది కాదు, ఉద్యమంలోనే కోల్పోయారు. సో ఉద్యమంలో చనిపోయిన వాళ్ళే ఉద్యమకారులు లేకపోతే కోల్పోయాడు కాదు. పెద్దన్న తన జీవితాన్ని ఉద్యమం కోసమే కోల్పోయాడు. తను ఇప్పుడు చనిపోయారు కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళకు, కానీ ఆ ఉద్యమంలో పాల్గొన్న స్ట్రెస్, పాడైన ఆరోగ్యం, దానివల్లనే తను చనిపోవడం జరిగిందని మా ప్రగాఢ నమ్మకం. తను ఎప్పుడు కూడా చాలా సీరియస్ గా, చాలా మోటివేటెడ్ గా తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవడం పనిచేశారు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా. సో ఐ థింక్ మన తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ ఉద్యమంలో సమిధైన మరొక వ్యక్తి పెద్ద శివశంకర్ రెడ్డి గారు అని నమ్ముతున్నాం. ఈ సందర్భంగా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తను సాధించిన నర్సంపేట మెడికల్ కాలేజ్ కానీ లేదా దేవాదుల ప్రాజెక్టు కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పేరు పెట్టాలని మీరు పెట్టినా పెట్టకున్నా వచ్చేది మా ప్రభుత్వమే, మేము ఖచ్చితంగా పెట్టుకుంటాం. ఈరోజు నర్సంపేటలో మిషన్ కాకతీయ అతిపెద్ద పైలాన్ పెద్ది సుదర్శన్ గారు నిర్మించారు. తన ఆనవాలుగా ఇది ఆల్రెడీ అక్కడ ఉంది. సో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆనవాళ్ళని నర్సంపేట నుంచి ఎవ్వరూ చెరుపు వేయలేరు. జై తెలంగాణ, జై పెద్దన్న. జై పెద్దన్న. జోహార్ అమర్. చివరిగా ఒకసారి ఒకసారి మాట్లాడవలసిందిగా మనం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ రెడ్డి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలండి. ఈరోజు మీరు ఇక్కడికి 19వ ఆట సభలకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న ఈరోజు మన మధ్య లేనందుకు చాలా బాధాకరంగా ఉంది. తను మొదటి నుంచి ఉద్యమంలో పాల్గొని మన కేసీఆర్ గారితో సాయంతో వారితో తిరుగుతూ వారికి కావాల్సిన అండగా ఉంటూ, ఈవెన్ దో వారు పేదరికం నుంచి వచ్చి టిఆర్ఎస్ పార్టీలో ఉండి ఈ రోజు వరకు తన పేదరికం, తన ప్రజలే ముఖ్యం అంటూ ఎంతో తన ప్రజలకు ఎంతో సేవ చేసి ఈ రోజు మన మధ్యలో నేను చాలా చాలా బాధాకరంగా ఉంది. మీరు చూస్తే నేను చాలా వీడియోస్ కూడా చూశాను. వారి వెనుక ఎంతమంది ప్రజలు ఉన్నారో, అంటే అలాంటి లీడరు ఇప్పుడు ఉన్నాడో లేడో తెలియదు, ముందు వస్తారో రాదో. ఒకే ఒక పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మళ్ళీ అలాంటి లీడర్ మన ముందు ఎప్పుడు ఉండరు. సో వారి ఫ్యామిలీకి కండోలెన్స్ చెప్తూ మళ్ళీ మరోసారి నలుమూల నుంచి వచ్చిన మన టిఆర్ఎస్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఈ సమావేశం ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ సమావేశాలు ఇచ్చే సందర్భాన్ని మరి ఈరోజు పెద్ది సోదరులకి సంతాప సమావేశం ఏర్పాటు చేయడం అనేది చాలా బాధాకరం. సుదర్శన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన పెద్దలందరూ విషయాలు, తర్వాత అందరికి తెలిసిన విషయాలు
తెలంగాణ ఉద్యమ సమయంలో డే నుంచి కలిసి పనిచేసిన సందర్భం, అన్ని సందర్భాల్లో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు ఎన్నో రకాలుగా జరిగిన ఉద్యమాల్లో అతను కీలక పాత్ర పోషించడం, మరి సాధించిన తెలంగాణలో తెలంగాణ పునర్నిర్మాణం కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. మరి సుదర్శన్ రెడ్డి గారు ఒక రకంగా అతను ఆరోగ్యం ఇబ్బంది కావడానికి ఉద్యమ సమయంలో చేసిన పోరాటం కూడా కారణం. అంటే ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తెలంగాణ రావాలి, తెలంగాణ సాధించాలన్న దిశగా అందరూ పనిచేయడం జరిగింది. ఎట్టకేలకు అందరూ కలిసి మీ అందరం మనందరితో పాటు మా అందరితో పాటు ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐ కూడా తెలంగాణ ఉద్యోగ సభ్యులతో చేతనంజలి జరిగిన ఉద్యమానికి అందరి పోరాటంతో కేసీఆర్ గారి ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణను అన్ని రకాల అభివృద్ధి చేయాలనే పట్టుదలతో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమాన్ని తీసుకున్నందుకు తెలంగాణ పునర్నిర్మాణం కూడా ఉద్యమాలకు పనిచేయడం జరిగింది. గత మా ప్రభుత్వంలో 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు ఆ సమయంలో కూడా అల్పరైన పోరాటం అయింది. మామూలుగా మిగతా పార్టీలకు టీఆర్ఎస్ పార్టీకి నా భేదం ఏంటంటే మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా కేవలం అధికారం కోసం పుట్టిన పార్టీలు, కానీ బీఆర్ఎస్ పుట్టింది కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ పునర్నిర్మాణం, తెలంగాణ అభివృద్ధి. తెలంగాణ వస్తుందా రాదనే అనుమానం నుంచి తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది రకరకాల ఊహాగానాలప్పుడు, తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యాన్ని కొంత ఊహలు ప్రచారాలు, లేదు ముస్లిం రాజ్యాన్ని కొంత ప్రచారాలు, లేకుంటే ఆంధ్రలో ఏ ఇబ్బంది పడతారు హైదరాబాద్ లో తెలంగాణ రకరకాల సందర్భాలు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో అవన్నీ కూడా పటాపంచలేని, అసలు తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని చేతనేత పాలించుకోవడం అనే సందర్భం నుంచి దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ గారిది. అందరికంటే గట్టిగా చేసుకుంటాం దిశగా కేసీఆర్ గారు పనిచేయడం. కానీ ఇప్పుడు బాధాకరం ఏంటంటే సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా అందరం పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణలో